హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడలండి. చాలా బాగుంటాయి. పైనేమో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. సో దీనికోసం అయితే ఫస్ట్ సగ్గుబియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలండి. నేనైతే చిన్న గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. అవి ఒక 5-6 టైమ్స్ వరకు బాగా వాష్ చేసేసి 5 అవర్స్ నానబెట్టేసుకోవాలి. చేసుకునే ముందర ఇలా ఉడగొట్టేదంతా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ లేకుండా. ఇప్పుడు దాంట్లో మసాలా కోసం పచ్చిమిర్చి, ఉప్పు, కొబ్బరి వేసేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఉడికించుకున్న ఆలుని కూడా నేను 2 పొటాటోస్ని ఉడికించుకున్నాను. సో వాటిని ఇలా స్మాష్ చేసేసుకోవాలి ఉంటలు లేకుండా స్మూత్గా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అలాగే పల్లీల్ని కూడా వేయించుకున్నానండి. దాన్ని పొట్టు తీసేసి ఇలా కొంచెము కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాననమాట. సో ఈ పల్లీ పౌడర్ వల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్సింగ్గా ఉంటుందండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి పడుతుందండి. సో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి కూడా వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యపిండి మాత్రం జస్ట్ బైండింగ్ కోసమేనండి. సో అలా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకొని మనము వడలాగా షేపులు చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచి హీట్ అవ్వాలండి. అలా హీట్ అయిన తర్వాత ఇలా చేసుకుని వెంటనే అయినా వేసుకోవచ్చు. లేదు అంత ఫాస్ట్గా చేసుకొని వేసుకోలేమనుకుంటే ఫస్ట్ ఒక 4-5 వరకు ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకొని మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఈ వడలు రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇవి వెంటనే వేయకుండా ఒకటి వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ఇంకొకటి వేస్తే అతుక్కోకుండా ఉంటాయండి. ఒకవేళ అతుక్కున్నా పర్వాలేదు. వేగిన తర్వాత వాటంతకు అవే ఇలా తిప్పేటప్పుడైనా ఊడొచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మనకు పైన క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకుంటే ఈ సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయినట్టే. ఇది మీకు నచ్చిన చట్నీ అయితే తినచ్చు, లేదంటే సాస్తో అయినా తినచ్చండి. చాలా బాగుంటాయి ఈ రెసిపీ మాత్రము. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.